తుఫాను రాత్రివేళ సముద్రంలోని అలలు చాలా గట్టిగా ఎగిసిపడుతున్నాయి. ఒక చిన్న చెక్క పడవ ఆ అలల మధ్యలో దారుణంగా కదులుతోంది. రాఘవ్ ఏదో ఒక విధంగా పడవను సంభాళించే ప్రయత్నం చేస్తున్నాడు. వర్షం వల్ల తన బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఇక తను చాలా అలసిపోయి ఉన్నాడు. పెద్ద పెద్ద గాలుల మధ్యలో తను షెల్ని చాలా గట్టిగా పట్టుకుంటాడు, పడవ తిరగబడకుండా ఉండడానికి. కాని తుఫాను ఏమాత్రం ఆగేటట్టు కనిపించటం లేదు. భగవంతుడా, నన్ను కాపాడు. ఈ తుఫాను నన్ను చంపేస్తుంది. నా పడవ విరిగిపోతుంది. అప్పుడే ఉన్నట్టుండి ఒక పెద్ద అల పడవను ఢీకొడుతుంది. పడవ లోపల నీళ్లు నిండుతాయి. అది నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోబోతుంది. రాఘవ్ తన పట్టును కోల్పోతాడు. అంత పెద్ద సముద్రంలో మునిగిపోబోతాడు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. నాకు ఈదడం రాదు. నాకు సాయం చేయండి. కాసేపట్లోనే తను సముద్రపు లోతులలో కలిసిపోతాడు. 3 రోజుల తరువాత సూర్యుడు మెరిసిపోతూ ఉంటాడు. వాతావరణం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది. దూరంగా ఉన్న ద్వీపం ఒడ్డు మీద రాఘవ్ స్పృహ లేకుండా పూర్తిగా తడిసిపోయి పడి ఉంటాడు. చోటు ఒక 10 ఏళ్ల ఆదివాసీ పిల్లాడు. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తాడు. రాఘవ్ ప్రాణాలతో ఉన్నాడో లేదో చూస్తాడు. ఎప్పుడైతే చోటుకు తెలుస్తుందో రాఘవ్ బ్రతికున్నాడని తను మిగతా వాళ్లని పిలుస్తాడు. నాన్నా, నాన్నా, త్వరగా రండి. చూడండి, సముద్రం నుంచి ఎవరో కొట్టుకొనొచ్చారు. ఆదివాసీలకు నాయకుడు భీమ్. అతను పొదల్లో నుంచి బయటికి వస్తాడు. రాఘవ్ని చూస్తాడు. అతను రాఘవ్ దగ్గరికి వచ్చి అతని పల్స్ ని చెక్ చేస్తాడు. ఇతను బతికే ఉన్నాడు చోటు. ఇతను మనలాగా కనిపించట్లేదు. బయట ప్రపంచానికి చెందిన మనిషిలా ఉన్నాడు. తుఫాన్ ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. నాన్న, ఇతని బట్టలు ఎంత విచిత్రంగా ఉన్నాయి. ఇతను మనకేమైనా కష్టం కలిగిస్తాడా? లేదు, ఇతనిప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. మనం ఆదివాసులం. మనం దారి తప్పిన వాళ్లను అలాగే వదిలేయలేం. ఇతన్ని మన ఊరికి తీసుకెళ్తాం. భీమ్ రాఘవ్ని తన భుజం మీదకు ఎత్తుకుంటాడు. ద్వీపం మీద ఉన్న తన ఊరి వైపుకి బయలుదేరతాడు. చోటు కూడా వాళ్లతో పాటే నడుస్తాడు. 1 వారం గడుస్తుంది. రాఘవ్ మట్టి ఇంకా వెదురుతో తయారైన ఒక ఆదివాసీ గుడిసెలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. సోమ అక్కడే అతన్ని చూసుకుంటూ ఉంటుంది. తనకి వైద్యం చేస్తూ ఉంటుంది. రాఘవ్ నెమ్మది నెమ్మదిగా తన కళ్ళు తెరుస్తాడు. తన మసకబారిన దృష్టి నెమ్మదిగా స్పష్టమవుతుంది. సోమాని విచిత్రమైన బట్టల్లో చూసి తను ఆశ్చర్యపోయి లేచే ప్రయత్నం చేస్తాడు. కాని బలహీనత కారణంగా మళ్ళీ పడిపోతాడు. సోమ తనకి చెయ్యందిస్తుంది. నెమ్మదిగా లేవడానికి సాయం చేస్తుంది. విశ్రాంతి తీసుకో. నువ్వు సురక్షితంగానే ఉన్నావు. నీ శరీరంలో ఇంకా శక్తి లేదు. నేనెక్కడున్నాను? మీరందరూ ఎవరు? నా పడవెక్కడుంది? నేను నా ఊరికి వెళ్ళాలి. అప్పుడే భీమ్ తాజా అడవి పళ్ల బుట్టను తీసుకొని గుడిసెలోకి వస్తాడు. భీమ్ పళ్లను మూలన పెట్టి రాఘవ్ దగ్గరికి వెళ్తాడు. ఇది మా ఇల్లు. నీ పడవ విరిగిపోయింది, కాని నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఈ మూలికల రసం తాకు. సోమ రాఘవ్కి పచ్చని రసం ఇస్తుంది. రాఘవ్ కాసేపటికి ఆగుతాడు. కాని రసం సువాసన తనకి సరిగ్గా అనిపిస్తుంది. రాఘవ్ నెమ్మదిగా రసం తాగుతాడు. దాని రుచి చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఏంటిది? ఇది చాలా రుచిగా ఉంది. పైగా నా నొప్పి తగ్గుతోంది. ఇది అడవి మూలికలు ఇంకా తేనెతో చేసింది. మా అడవే మాకు అతి పెద్ద మందు. రాఘవ్ ఆ దయగల ఆదివాసీలను చూస్తాడు. అర్థం చేసుకుంటాడు తను సురక్షితంగా ఉన్నాడని. తను మళ్లీ మంచం మీద ప్రశాంతంగా పడుకుంటాడు. కొన్ని వారాలు గడుస్తాయి. రాఘవ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుంటాడు. అతను భీమ్ ఇంకా చోటుతో పాటు అడవిలో వెళ్తూ ఉంటాడు. ముగ్గురు ఒక విచిత్రమైన పొద దగ్గర ఆగుతారు. దానికి నీలిరంగులో చిలకడ దుంపల్లాంటి కూర ఉంటుంది. ఆ మొక్కకి నష్టం కలిగించకుండా వాటిని జాగ్రత్తగా తెంపుతారు. చోటు వాటిని ఒక్కొక్కటిగా సేకరిస్తాడు. మీరు కూరల్ని ఇంత నెమ్మదిగా ఎందుకు కత్తిరిస్తున్నారు? మా ఊర్లో అయితే అందరూ తిన్నగా మొక్కనే లాగేస్తారు. రాఘవ్,
భూమి మన తల్లి. మనం భూమి తల్లికి గాయం చేస్తే మరోసారి అది మనకు పంటనివ్వదు. మనం కేవలం ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. చూడు రాఘవన్నయ్య, ఇది కంద. దీన్ని మంటల్లో వండడం వల్ల తియ్యగా మారిపోతుంది. ఇది చాలా బలాన్నిస్తుంది. రాఘవ్ ఒక కూరను తీసుకుంటాడు. దానిని వాసన చూస్తాడు. దాని సువాసన తియ్యగా అనిపిస్తుంది. అతను తిరిగి చూసేసరికి అడవిలో చుట్టుపక్కల బోలెడన్ని రకరకాల మొక్కలు కనిపిస్తాయి. మేం పట్నంలో ఎన్నో ఎరువులు మందులు వేస్తాం, అయినా సరే భోజనంలో ఈ సువాసన ఉండదు. మీ అడవి ఒక ఖజానా. అడవి ఎప్పుడు ఖజానాగా ఉంటుందంటే మీరు స్వార్థం చూపించినప్పుడు. పద, ఇవాళ నీకు అడవి వంట చేయడం నేర్పిస్తాను. వాళ్ళు ముగ్గురు ముందుకు వెళ్తారు. తమ బుట్టలలో బోలెడన్ని రకాల పళ్ళు కూరగాయలను సేకరిస్తారు. రాత్రివేళ సోమ ఊరి మధ్యలో బయట కూర్చొని వంట చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తుంది. సోమ కోసి తెచ్చిన నీలిరంగు కూరగాయలను నీటిలో కడుగుతుంది. తర్వాత వాటిని ముక్కలు చేస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తుంది. తను ఏమాత్రం నూనె లేకుండా కూరలకి అడవి మసాలాలు, ఎర్రపళ్ల రసం కలుపుతుంది. రాఘవ్ అదంతా చూస్తూ ఉంటాడు. సోమాగారు, మీరు నూనె లేకుండా వంట చేస్తున్నారా? మేమైతే నూనె లేకుండా అసలు ఏ వంట చేయము. నూనె అవసరం ఏముంది? మనం దీనిని వెదురులో పెట్టి నిప్పుల మీద పెట్టినప్పుడు వెదురులోని నీళ్లు దీనికి రుచి ఇస్తుంది. సోమ మసాలా పెట్టిన కూరగాయల్ని వెదురులో నింపుతుంది. దానికి ఆకులతో మూతపెట్టి కాలుతున్న బొగ్గుల మీద పెడుతుంది. కాసేపట్లోనే అందులో నుంచి తీయటి సువాసన వస్తుంది. సువాసన వస్తుంది రాఘవన్నయ్య. ఇక మీరు వేళ్లు నాకుతూనే ఉంటారు. సోమ బట్టతో వెదురును జాగ్రత్తగా తీస్తుంది. ఇక కత్తితో దాన్ని తెరుస్తుంది. తర్వాత రెడీ అయిన భోజనాన్ని ఆకుమీద వేస్తుంది. రాఘవ్ దానిని నోట్లో పెట్టుకుంటాడు. అతని మొహంలో వెంటనే సంతోషం కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను నా జీవితం మొత్తంలో ఇటువంటి రుచి ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రకృతిలో ఉన్న రుచి రాఘవ్. రాఘవ్ భోజనాన్ని చూస్తాడు. అతని మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఈ ప్రయాణం సుదీర్ఘమైనది. ఆ తరువాత ఆ రోజు నుంచి 5 ఏళ్ల తరువాత ద్వీపం ఒడ్డున వెదురు ఇంకా మట్టితో గోడలుగా తయారైన ఒక చిన్న ఢాబా ఉంటుంది. చోటు చాలా ప్రశాంతంగా గాలితో నిండి ఉంటుంది. ఢాబా తలుపులకి ఆకులతో తయారైన ఒక బోర్డుంటుంది. ఆ ధాబాని రాఘవే నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు అతని వయసు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అడవి కూరలు ఇంకా పళ్లతో ఊర్లో భోజనం తయారు చేస్తూ ఉంటాడు. చిన్న 3వ నెంబర్ టేబుల్లో ఇంకొంచెం తేనె ఇంకా వెదురు భోజనాన్ని తీసుకువెళ్ళావు త్వరగా. అలాగే రాఘవన్నయ్య. అందరూ మీరు తయారు చేసే పళ్లరసం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. చోటు ఇప్పుడు పెద్దవాడైపోయాడు. ఇక రాఘవ్ ప్రతి పనిలోనూ సాయం చేయటం మొదలు పెడుతున్నాడు. అందరూ డాబాలో కూర్చొని రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పుడే అక్కడికి భీమ్ వస్తాడు. రాఘవ్, నువ్వు మన పాత పద్ధతులకి కొత్త రూపాన్ని ఇచ్చావు. మేము ఎప్పుడూ అనుకోలేదు ఇలా కూడా ఏమైనా చెయ్యొచ్చని. భీమ్ గారు, ఇదంతా మీదయే. ఈ అడవి నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఈ డాబా ఈ భూమి తల్లికి నేను చెప్పే ధన్యవాదాలు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రాకృతిక భోజనం సువాసన, అందరి ఆనందంతో నిండిన వాతావరణం. రాఘవ్, భీమ్ ఇంకా చోటు దానిని సంతోషంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు ద్వీపం ఒడ్డున ఒక మోటార్ బోటు ఉంటుంది. కబీర్ ఎంతో తెలివిగా కనిపించే ఒక యవ్వనస్తుడు బోట్లో నుంచి దిగుతాడు. అతని వెనుక ఒక కెమెరామ్యాన్ కూడా దిగుతాడు. కబీర్ నవ్వుతూ చుట్టుపక్కల చూస్తాడు. తర్వాత కెమెరా ముందు రిపోర్టింగ్ మొదలు పెడతాడు. మిత్రులారా, 5 ఏళ్ల ముందు ఒక చేపలతను తుఫాన్లో మాయమైపోయాడు. అందరూ అతను చనిపోయాడనుకున్నారు. కాని కొన్ని రోజులకు ముందే ఒక సముద్రపు పడవ ఈ అపరిచిత ద్వీపం మీద ఒక డాబా చూసింది. రాఘవ్ బతుకున్నాడా? రండి చూద్దాం. కబీర్ ఇంకా కెమెరామ్యాన్ డాబా వైపుకి వెళ్తుంటారు. కాని దారిలో వాళ్లకి చోటు కనిపిస్తాడు. కబీర్ అతనితో మాట్లాడడం మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఈ ద్వీపంలోనే ఉంటావా? ఇక్కడ రాఘవ్ అనే వ్యక్తి ఎవరైనా ఉంటున్నారా? పట్నం నుంచి వచ్చినవాడు?
మీరెవరు? ఈ విచిత్రమైన నల్లని వస్తువేంటి? మేము బయట వాళ్లతో మాట్లాడము. భయపడకు, మేము శత్రువులం కాదు. మేము రాఘవ్ని కలవాలనుకుంటున్నాం. రాఘవ్ కాసేపు తటపటాయిస్తాడు. కానీ కబీర్లో తనకి నిజాయితీ కనిపిస్తుంది. వాళ్ళని ధాబాకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కాసేపటి తర్వాత చోటు, కబీర్ ఇంకా కెమెరామ్యాన్ ని ధాబాకి తీసుకువెళ్తాడు. కబీర్ రాఘవ్ని ప్రాణాలతో చూసి ఆశ్చర్యపోతాడు. మీరు నిజంగానే రాఘవా? మీరు బ్రతికే ఉన్నారా? మీ ఊరి వాళ్ళు మీరు చనిపోయారని అనుకుంటున్నారు. అవును, నేను రాఘవ్ని. కానీ నేనిప్పుడు ఈ అడవిలో ఒక భాగం. రండి, మీరెంతో దూరం నుంచొచ్చారు. ముందే తినండి. రాఘవ్ వాళ్ళని టేబుల్ దగ్గర కూర్చోపెడతాడు. అడవి కూరలు ఇంకా పళ్లతో తయారు చేసిన భోజనం వడ్డిస్తాడు. కెమెరామ్యాన్ అన్నిటినీ రికార్డ్ చేస్తాడు. ఇదేంటి రాఘవ్ గారు? మీరు ముందు తిని చూడండి, తర్వాత ఇది ఎలా ఉందో చెప్పండి. కబీర్ మొహమాట పడుతూ కాస్త తింటాడు. అతనికది వెంటనే నచ్చేస్తుంది. ఓ మై గాడ్! ఈ రుచి చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఒక విచిత్రమైన తాజాదనం ఉంది. రాఘవ్ కిచెన్ తలుపు దగ్గర నిలబడి ఉన్న భీమ్ని, సోమాని చూస్తాడు. ముగ్గురు ఒకరివైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అక్కడే ఉన్న రాఘవ్ కబీర్ని పచ్చని అడవిలో తిప్పుతాడు. అతను తనకి ప్రకృతి సౌందర్యం ఇంకా అడవి పళ్లను చూపిస్తాడు. రాఘవ్ అతనికి కొత్తగా నాటిన మొక్కలు ఇంకా పెద్ద చెట్లను కూడా చూపిస్తాడు. కెమెరామ్యాన్ అన్నిటినీ తన కెమెరాలో రికార్డ్ చేసుకుంటాడు. రాఘవ్ గారు, మీ భోజనం అద్భుతంగా ఉంది. కానీ అడవి నుంచి రోజు పళ్ళు కోయడం వల్ల అడవి ఖాళీ అయిపోదా? ఇదే కదా అన్నిటికంటే పెద్ద విషయం. మేము అడవి నుంచి ఏం తీసుకున్నా దానికి రెట్టింపు తిరిగి వస్తుంది. కబీర్ రాఘవ్ సింప్లిసిటీ ఇంకా ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను చూసి నవ్వుతాడు. అతను కెమెరా ఎదురుగా మాట్లాడడం మొదలు పెడతాడు. మిత్రులారా, ఇది ఒక అద్భుతమైన లెసన్. పట్నంలో అందరూ అడవులను నరికేస్తున్నారు. కానీ ఈ ఆదివాసీ సముదాయం ఇంకా రాఘవ్ కలిసి ప్రకృతికి మరింత ప్రాణం పోస్తున్నారు. కెమెరామ్యాన్ అడవి అంతా కూడా రికార్డ్ చేస్తాడు. వేరువేరు రకాల పళ్ళు, కూరలను రికార్డ్ చేస్తాడు. కొన్ని రోజులు అక్కడ గడిపిన తరువాత కబీర్ ఆదివాసీ ధాబా ఎదురుగా నిలబడతాడు. మరి మిత్రులారా, ఇదే ఆదివాసీల దాబా కథ. ఇది ఒక మామూలు దాబా కథ కాదు. ఇది ఒక పాఠం. మనం ప్రకృతిని ఎలా కష్టం కలిగించకుండా మంచి జీవితాన్ని జీవించొచ్చు అని. రాఘవ్ ఇప్పుడు పట్నం తిరిగి రారు. ఎందుకంటే వారికి తన నిజమైన కుటుంబం ప్రశాంతత ఇక్కడ లభించింది. కబీర్ రాఘవ్ వైపు తిరుగుతాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలు రాఘవ్ గారు, మాకు ఈ దారి చూపించినందుకు. మీక్కూడా ధన్యవాదాలు. ప్రపంచానికి చెప్పండి అడవిని కాపాడమని. అప్పుడు అడవి మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచదు. కబీర్ సరేనని తల ఊపుతాడు. ఆ తర్వాత కెమెరామ్యాన్ రికార్డింగ్ ని ఆపేస్తాడు. కబీర్ ఇంకా కెమెరామ్యాన్ తమ బోట్లోకెక్కి కూర్చొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రాఘవ్ ఆదివాసీ సముదాయంతో పాటు అక్కడే అదే ద్వీపంలో ఉండిపోతారు. తన మట్టితో ముడిపడి ఉన్న ఆదివాసీ ధాబాని నడుపుకుంటాడు. కథ ఇక్కడే పూర్తయిపోతుంది. ఊరి బజారులో రోజు ప్రారంభమవుతుంది. రోషన్ తన టిఫిన్ దుకాణంలో కూర్చుని ఉంటాడు. ఇవాళ తను చాలా దిగులుగా కనిపిస్తున్నాడు. తన దుకాణంలో ఉన్న బొగ్గుల పొయ్యి కూడా వెలగడం లేదు. అందరూ అటువైపు నుంచి వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ల దృష్టి చల్లని బొగ్గుల మీద పడుతుందో వాళ్లు దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతారు. భగవంతుడా, ఇవాళ 3వ రోజు. బొగ్గుల ధర ఎంత పెరిగిపోయిందంటే నేను కొనలేకపోతున్నాను. నిప్పు లేకుండా పొయ్యి ఎలా వెలిగించగలను? ఇవాళ కూడా సంపాదన లేకపోతే ఇంట్లో పొయ్యి ఎలా వెలుగుతుంది? అప్పుడే అటువైపు నుంచి వెళ్లే కొంతమంది తెలిసిన వాళ్ళు తన దుకాణం దగ్గరకు వస్తారు. ఇదిగో రోషన్ అన్నా, ఇవాళ కూడా ఏం చెయ్యట్లేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. క్షమించన్నా, బొగ్గులు చాలా ఖరీదైపోయాయి. నా దగ్గర వాటిని కొనడానికి అంత డబ్బులు లేవు. అప్పుడే ఒక బండి అక్కడికొచ్చి గట్టిగా శబ్దం చేస్తూ రోషన్ దుకాణం దగ్గర ఆగుతుంది. సురేష్ బండిలో నుంచి కిందకు దిగుతాడు. తను రోషన్ బండి దగ్గరకు వెళ్తాడు. తనని చూసి రోషన్ కంగారు పడి లేచి నిలబడతాడు. ఏంటి రోషన్, 3 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వెక్కడ ఖాళీగా కూర్చుంటున్నావు? నువ్వు ఏమీ అమ్మకపోతే నాకు దుకాణం అద్దె ఎలా కడతావు? నాకు నా డబ్బులు ఇవాళ సాయంత్రానికి కావాలి. అయ్యా, కొన్ని రోజులు గడువివ్వండి నాకు. బొగ్గులు ధర పెరగడం కారణంగా వ్యాపారం మూతబడిపోయింది. ఏదో ఒక ఏర్పాటు చేసుకుని నేను మీకు డబ్బులిచ్చేస్తాను. నాకు నీ చెత్తవాగుడు వినాలని లేదు.
రేపు సాయంత్రానికి అద్దెవ్వకపోతే నీ ఈ వ్యాపారాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. నేనిక్కడ ఒక పెద్ద మిఠాయి దుకాణాన్ని పెడతాను, గుర్తుపెట్టుకో. సురేష్ తనని భయపెట్టి బెదిరిస్తాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన కాసేపటి తరువాత రోషన్ కంగారు పడుతూ అక్కడే కూర్చుండిపోతాడు. రాత్రివేళ విమల బట్టలు కుడుతూ ఉంటుంది. అప్పుడే రోషన్ దిగులుగా వాడిపోయిన మొహంతో ఇంటికి చేరుకుంటాడు. విమల తన కోసం నీళ్ల గ్లాసు తెచ్చిస్తుంది. తనకి అర్థమవుతుంది ఏదీ సరిగ్గా లేదని. ఏమైంది? ఇవాళ కూడా సంపాదన లేదా? ఆ యజమాని సురేష్ మళ్ళీ వచ్చాడా? అవును విమల, అతను చెప్పేశాడు రేపు అద్దెవ్వకపోతే దుకాణాన్ని తీసేసుకుంటాడట. నాకేం అర్థం కావడం లేదు, బొగ్గులు లేకుండా నేను ఏం చేయగలను అని. ఊళ్ళో ప్రతి ఒక్కరూ అదే లిట్టి చోకా అడుగుతున్నారు, కానీ దాన్ని తయారు చేయడానికి చాలా నిప్పు కావాలి. నిరాశ చెందకండి, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ఒక తలుపు మూసుకుపోతే భగవంతుడు మరో దారిని తప్పకుండా చూపిస్తాడు. మనం ఇంకేదైనా ఆలోచించాలి. రోషన్ మొహంలో కాస్త నమ్మకంతో చిరునవ్వు వస్తుంది. ఇద్దరూ భోజనం చేయడానికి కూర్చోబోయినప్పుడు అప్పుడే తలుపు ఎవరో కొట్టినట్టనిపిస్తుంది. రోషన్ వెంటనే లేస్తాడు. తలుపును తెరుస్తాడు. ఎదురుగా ఒక పొడవైన మనిషి వినోద్ నిలబడి ఉంటాడు. నమస్కారం అన్నా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నాకిక్కడ కాస్త నీళ్లు, తినడానికి ఏవైనా దొరుకుతుందా? దానికి బదులు నేను మీకు డబ్బులిస్తాను. రోషన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంటాడు. డబ్బుల గురించి మాట్లాడకండి, మీరు మా అతిథి. కానీ నిజం చెప్పాలంటే ఇవాళ మా ఇంట్లో కాస్త పప్పు ఇంకా కూరలు మాత్రమే ఉన్నాయి. నిప్పు వెలిగించడానికి బొగ్గులు కూడా లేవు. బొగ్గులు లేవా? ఏం పర్వాలేదు, మీ దగ్గర కాస్త నీళ్లున్నాయా? రోషన్ ఇంకా విమల కాస్త ఆశ్చర్యపోతారు. అయినా సరే వినోద్ని ఇంటి లోపలికి రమ్మని పిలుస్తారు. లోపలికి రాగానే వినోద్ చూస్తాడు. ఇంట్లో కేవలం మినప్పప్పు, బియ్యం ఇంకా కొన్ని కూరలు ఉంటాయి. తన బ్యాగ్ తెరుస్తాడు. అందులో నుంచి ఒక గిన్నెను బయటికి తీస్తాడు. రోషన్ ఇంకా విమల అది చూసి అర్థం చేసుకోలేకపోతారు అసలు ఏం జరుగుతోంది అని. నేను దక్షిణ భారతంలో చూశాను, అందరూ నేరుగా మంటల మీద వండడం లేదు, ఆవిరితోనే వంట చేస్తారు. దాన్ని వారు ఇడ్లీ అంటారు. అది చాలా మృదువుగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆవిరి మీద? కానీ ఇక్కడైతే అందరికీ చోకా అంటే ఇష్టం. వాళ్ళందరికీ దాని రుచి ఇడ్లీలో ఎలా లభిస్తుంది? అదే కదా మాయా. బీహార్ రుచిని దక్షిణ రుచితో కలుపుదాం. మనం తయారు చేద్దాం ఇడ్లీ చోకా. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు, నిప్పుల అవసరం తక్కువగా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉంటుంది. రోషన్ కళ్ళల్లో మళ్ళీ నమ్మకం కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత ముగ్గురూ కలిసి ఏర్పాట్లు మొదలు పెడతారు. వినోద్ ఇంకా రోషన్ చేతి తిరగలితో తడి బియ్యాన్ని ఇంకా పప్పును విసురుతారు. మరొక వైపు విమల సన్నని మంటలో చోకా కోసం కూరలను ఉడికిస్తుంది. కాసేపటి తర్వాత వినోద్ ఇంకా రోషన్ వాళ్ల పనిని పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు దీనిని కాస్త ఉబ్బనివ్వాలి. ఆలోగా మనం చోకా తయారు చేద్దాం. ముగ్గురు కలిసి ఉడికిన వంకాయలు ఇంకా బంగాళదుంపలను తీస్తారు. వాటి తొక్కలు తీస్తారు. ఆ తర్వాత విమల ఆలు ఇంకా వంకాయలో పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీరతో మ్యాష్ చేయడం మొదలు పెడుతుంది. ఇందులో కొంచెం ఆవ నూనె వేస్తాను. అప్పుడే అసలైన బీహారీ రుచి వస్తుంది. ఇదిగో ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం. రోషన్ అందులో మసాలాలు వేస్తాడు. కొంతసేపట్లోనే వాళ్ల చోకా తినడానికి సిద్ధమవుతుంది. దానితోనే సమయం ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పుడు ఇడ్లీ తయారు చేసే ఏర్పాట్లు మొదలు పెడతారు. వినోద్ స్టాండ్ ని తీస్తాడు. అందులో కాస్త నూనె పోస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అందులో పిండిని నింపుతాడు. ఆ తర్వాత స్టాండ్ ని మరుగుతున్న నీటి మీద ఉంచుతాడు. ఆ తర్వాత పైన మూత పెట్టి మూసేస్తాడు. ఇప్పుడు 10 నిమిషాలు ఎదురు చూస్తే చాలు, అది దాని పని పూర్తి చేస్తుంది. పాత్రల నుంచి నెమ్మదిగా పొగ బయటికి వస్తుంది. అన్ని వైపులా సువాసన విస్తరిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత వినోద్ మూతను తెరుస్తాడు. లోపల చిన్న చిన్న తెల్లని మృదువైన ఇడ్లీలు తయారవుతాయి. రోషన్ వాటిని జాగ్రత్తగా బయటికి తీస్తాడు. కాసేపటి తర్వాత ముగ్గురూ కలిసి కూర్చుని ఇడ్లీ తినటం మొదలు పెడతారు. విమల అందరికీ 2 ఇడ్లీలు పెడుతుంది. ఆ తర్వాత వాటితో పాటు కొంత మసాలా చోకాని కూడా పెడుతుంది.
ఇదిగోండి రోషన్ గారు, మీకు ఇడ్లీ చోకా తయారైపోయింది. కాస్త దీన్ని రుచి చూడండి. రోషన్ ఇడ్లీని ఒక చిన్న ముక్కను తుంపుతాడు. దానిని చోకాలో ముంచుకొని దానిని తింటాడు. ఎప్పుడైతే అతను దాన్ని రుచి చూస్తాడో అతని కళ్ళు పెద్దవవుతాయి. అతని మొహంలో ఒక పెద్ద చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. నిట్టిలాగా గట్టిగా లేదు, కానీ రుచి మాత్రం అదే. దీన్ని తయారు చేయడానికి సగం బొగ్గులు కూడా ఖర్చవ్వలేదు. ఇది నిజంగా అద్భుతం. నిజంగా ఇది చాలా రుచిగా ఉంది. ఊర్లో వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు. ముగ్గురికి వాళ్ళు తయారు చేసిన వంటకం చాలా బాగా నచ్చుతుంది. ఆ సంతోషంతోనే రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు రోషన్ కొత్త ఉత్సాహంతో తన దుకాణానికి చేరుకుంటాడు. అతను గిన్నెను కౌంటర్ మీద పెడతాడు. ఆ తర్వాత తన కొత్త ఇడ్లీ చోకాని తయారు చేయటం మొదలు పెడతాడు. నెమ్మది నెమ్మదిగా అక్కడ జనాలు చేరతారు. ఆ బజారులో అందరూ ముందు ఎప్పుడూ కూడా ఆవిరిలో తయారు చేసిన వంటకాన్ని చూడలేదు. రండన్నా రండి, తినండి మాయా ఇడ్లీ చోకా. ఆరోగ్యకరం, రుచికరం కూడా. నూనె లేకుండా తక్కువ మంటతో తయారు చేసిన అద్భుతం. ఒక వ్యక్తి దాన్ని రుచి చూసి సంతోషంగా ఇలా అంటాడు. అరే, ఇది చాలా మృదువుగా ఉంది. పళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక చోకా అయితే అద్భుతంగా ఉంది. రోషన్, మరొక ప్లేట్ ఇవ్వు. చూస్తూ చూస్తూ మరింత మంది ఇడ్లీ చోకా కొంటారు. ఇప్పుడు రోషన్ దుకాణంలో చాలా జనం గుమ్మికూడతారు. చాలా కాలం తరువాత ఇవాళ అతను బాగా సంపాదిస్తాడు. కొంతసేపటి తర్వాత సురేష్ మళ్ళీ అక్కడికి చేరుకుంటాడు. అతను రోషన్ దుకాణం దగ్గర ఉన్న జనాల్ని చూసి ఆగుతాడు. ఆ తర్వాత జనాల మధ్యలో నుండి దారి ఏర్పరచుకొని దుకాణం లోపలికి వెళ్తాడు. ఏంటి ఈ తమాషా? రోషన్, నేను చెప్పాను కదా, అద్దెవ్వు, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు తెల్లగా అసలు ఇక్కడ ఏమమ్ముతున్నావు? ఇది మన ఊరి భోజనం కాదు కదా. అయ్యా, రుచికి ఏ ఊరు ఉండదు. ఇది ఇడ్లీ చోకా. ఇది బీహార్ ఇంకా దక్షిణానికి కలయిక. అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఒకసారి రుచి చూడండి. సురేష్ అనుమానంతో ప్లేట్ వైపుకి చూస్తాడు. సువాసన అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. తను ఒక ముక్కను తీసి తింటాడు. అతనికది కడుపులో తేలిగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత దాని రుచి కూడా వెంటనే నచ్చుతుంది. రుచి అయితే చాలా బావుంది, కానీ నా అద్దెక్కడా? రోషన్ తన టేబుల్లో నుంచి ఒక నోట్ల కట్టను తీస్తాడు. దానిని సురేష్కి ఇస్తాడు. ఇదిగోండయ్యా, మీ మొత్తం అద్దె. అందులో కాస్త ఎక్కువగా కూడా ఉంది. ఇప్పుడు నేనిక్కడ ఉండొచ్చు కదా? సురేష్ డబ్బులు తీసుకుంటాడు. అతను ఒకసారి జనాల వైపు చూస్తాడు. ఆ తర్వాత రోషన్ వైపు. అతనికి అర్థమవుతుంది, అంతగా ఇష్టపడిన భోజనం ముందు ఇప్పుడు అతను ఏమీ చెయ్యలేడని. సరే సరే, దుకాణం పెట్టుకో. అలాగే రేపు మా ఇంటికి కూడా 2 ప్లేట్లు పంపించు. సురేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. జనాలందరూ కూడా సంతోషంతో రోషన్ కోసం చప్పట్లు కొడతారు. సాయంత్రం అవ్వగానే రోజు పూర్తయిపోతుంది. అతని వస్తువులన్నీ కూడా అమ్ముడుపోతాయి. కొత్త ఆహార పదార్థం కారణంగా ఇవాళ అతని రోజు చాలా బాగా గడిచింది. అప్పుడే విమల ఇంకా వినోద్ కూడా దుకాణానికి చేరుకుంటారు. మీరు ఇవాళ నా జీవితాన్ని నిలబెట్టారు. మీరు నాకు ఏదైతే నేర్పించారో అదొక వంటకం మాత్రమే కాదు, అది నాకు ఒక కొత్త నమ్మకం. నేను ఏమీ చెయ్యలేదు రోషన్. నువ్వు కష్టపడ్డావు, మార్పుని స్వీకరించి సాహసం చూపించావు. గుర్తుపెట్టుకో, మనం పాత పద్ధతుల్లో కొత్తదనాన్ని నింపితే మాయదానంతటదే జరుగుతుంది. ఇప్పుడు మన ఊరు ఈ మాయా రుచికి ప్రసిద్ధి చెందుతుంది. ముగ్గురు ఆ విషయానికి సంతోషంతో ఏకీభవిస్తారు. కాసేపటి తర్వాత వినోద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని జిజ్ఞాసతో ఏర్పడిన ఈ కొత్త వంటకం ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోతుంది.